జనవరి 22, 2024 రోజున భారతదేశపు చరిత్రలోని అత్యంత చారిత్రాత్మకమైన సంఘటన జరిగింది. శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం అంత సింపుల్గా జరిగింది అయితే కాదు. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 500 సంవత్సరాల తరువాత అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. అసలు ఆ 500 సంవత్సరాల చరిత్ర ఏంటి? ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? రామమందిర నిర్మాణం ఎలా జరిగింది? ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ కథ అంతా కూడా మొదలైంది 1528వ సంవత్సరంలో. అయోధ్య హిస్టరీ చెబుతున్న దాని ప్రకారం, ముఖ్యంగా గవర్నమెంట్ గ్యాజెట్స్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం, మొఘల్ రూలర్ అయిన బాబర్ యొక్క జనరల్ అయిన మీర్ బాకి అయోధ్యలో ఉన్న రామ్కోటిలోని రాముడి జన్మస్థలంలో ఉన్న రామ మందిరాన్ని కూల్చివేసి ఆ ప్లేస్లో ఒక మసీదు నిర్మించమని ఆజ్ఞ వేశాడు. ఆ తర్వాత మీర్ బాకి ఇచ్చిన ఆజ్ఞ మేరకు అతని సేవకులు అక్కడ ఉన్న రామ మందిరాన్ని కూల్చివేసి మసీదు నిర్మించడం జరిగింది. అయితే ఆ తర్వాత 1853 వరకు కూడా కేవలం ఆ ప్రాంతంలో ఉన్న హిందువులకి మరియు ముస్లింలకి చిన్న చిన్న గొడవలు మాత్రమే జరిగాయి. కానీ ఎక్కడా కూడా ఎప్పుడు పెద్ద గొడవలు అనేవి జరగలేవు. కానీ 1853వ సంవత్సరంలో నవాబ్ వజీ షా ఆఫ్ అవధ్ యొక్క రూల్లో ఉన్నప్పుడు హిందువులలో ఒక వర్గమైన నిర్మోహిలు ఆ ప్రాంతంలో కాస్త పెద్దగా గొడవలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జనవరి 1885వ సంవత్సరంలో మహంత రఘుబీర్ దాస్ అనే ఒక పర్సన్ ఫజియాబాద్ డిస్టిక్ కోర్టులో ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అందులో ఆయన ఏమని కోరారంటే, ఆ బయట హిందువుల కోసం కేటాయించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో శ్రీరామునికి గుడి కట్టడానికి పర్మిషన్ ఇవ్వాలని ఆ రిక్వెస్ట్లో కోరడం జరిగింది. కానీ ఆ రిక్వెస్ట్ని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుండి ఆ ప్రాంతంలో కంటిన్యూస్గా గొడవలు అయితే క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఏ రోజు కూడా గొడవలు తగ్గుముఖం పట్టినట్టయితే లేదు. అయితే 1949వ సంవత్సరంలో, అంటే మన భారత్కి స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత, ఆ బాబ్రీ మసీదు లోపల రాములవారి విగ్రహం కనిపించిందని గోపాల్ సింగ్ విశరద్ అనే ఒక పర్సన్ ఫజియాబాద్ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏమని అంటే, అక్కడ మేము మా దేవుడైన శ్రీరాముడిని ఆరాధించుకుంటామని. ఇక్కడ ఫజియాబాద్ అంటున్నామని మీరు ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు అయోధ్యగా పిలువబడే ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు ఫజియాబాద్గా పిలిచేవారు. అయితే 2014వ సంవత్సరం ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆ ప్రాంతాన్ని అయోధ్యగా పేరు మార్చింది. 13 నవంబర్ 2028 రోజున ఆ ప్రాంతం పేరు అయోధ్యగా మార్చారు. అంతకు ముందంతా ముస్లిం రూలర్స్, మొఘల్స్ ఆ ప్రాంతాన్ని రూల్ చేసేవారు. సో వాళ్ళకు సంబంధించిన పేర్లు పెట్టాలన్న ఆలోచనపై ఆ ఫజియాబాద్ అనే పేరు పెట్టడం జరిగింది. సో అప్పుడు ఫజియాబాద్ కోర్టులో గోపాల్ సింగ్ గారు కేసు వేయడం జరిగింది. మేము మా శ్రీరామచంద్రుని విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకుంటామని ఫజియాబాద్ కోర్టులోనైతే కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత హషీం అన్సారీ అనే ఆ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం పర్సన్ అదే ఫజియాబాద్ కోర్టులో మరొక కేసు వేయడం జరిగింది. ఈ కేసు ఏమనంటే, ఆ ప్రాంతంలో ఆ విగ్రహాన్ని తీసేయాలని, అక్కడ కేవలం మసీదు మాత్రమే ఉండాలి అని. అయితే ఈ 2 కేసులు పడ్డ తర్వాత గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని లాక్ చేసేసి కేవలం ప్రీస్ట్కి మాత్రమే పూజలు నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది. మిగతా వాళ్ళెవరు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని తెలియజేసింది. అయితే ఆ తర్వాత 1961వ సంవత్సరంలో మళ్ళీ మరొక కేసు పడింది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ నుంచి బాబ్రీ మసీదు ప్రాపర్టీ వాళ్ళ బోర్డుకు చెందింది, ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలని ఆ కేసులో తెలియజేయడం జరిగింది. అలాగే మరొక టైంలో కూడా ముస్లిమ్స్కే ఆ ప్రాపర్టీ మొత్తం చెందాలని ఇంకో కేసు పడడం జరిగింది. అయితే ఆ తర్వాత 1980 నాటి వరకు గొడవలు మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చాయి. అండ్ కేసు ఏమో ఎటు తేలకుండా ఉంది. బట్ 1980లో విశ్వ హిందూ పార్టీ పరిషత్ వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళు శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో కేవలం రామునికి మాత్రమే పూజలు జరగాలని, అలాగే అక్కడ ఒక రామ మందిరం నిర్మించాలని నిరసనలు చేస్తూ ఆ ప్రాంతం ప్రజల్లో చైతన్యాన్ని పెంచుతూ ప్రజలందరికీ ఈ విషయం గురించి తెలియజేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుని అనుసరిస్తూ అప్పటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇమీడియట్గా బాబ్రీ మసీదు యొక్క తలుపుల్ని ఓపెన్ చేయడం అయితే జరిగింది. అందువల్ల మొత్తం అందరూ కూడా అక్కడ ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు. కోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వకంటే ముందు కేవలం ఒక హిందూ పూజారికి మాత్రమే ఆ ప్రాంతంలో పూజలు చేయడానికి అథారిటీ ఉండేది.
కానీ ఈ తీర్పు తర్వాత హిందువులందరికీ కూడా ఆ ప్రాంతంకి వెళ్ళడానికి అనుమతి వచ్చింది. అండ్ అలాగే అక్కడ పూజలు చేసుకోవడానికి కూడా అనుమతి వచ్చింది. సో అప్పటి నుండి ఆ మసీదు హిందూ టెంపుల్గా కూడా మారింది. అయితే 1989 సంవత్సరంలో మాత్రం ఈ మూమెంట్ అనేది చాలా పెద్దగా మారింది. అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆ ప్రాంతంలో శ్రీరామునికి గుడి ఉండాలని, అక్కడ రామ మందిర నిర్మాణం జరగాలని చాలా బలంగా పోరాటాన్ని ముందుకి కదిలించారు. అందుకని వాళ్ళు బాబ్రీ మసీదు పక్కన ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్న స్థలంలో శ్రీరామునికి గుడి కట్టడం మొదలుపెట్టారు. అప్పుడు విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ అయిన జస్టిస్ డిఓకే నందన్ అగర్వాల్ ఆ ప్రాంతంలో ఉన్న మసీదుని వేరే ప్రాంతానికి రీలొకేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఇంకో కేసుని ఫైల్ చేశారు. సో అలా మెల్లిమెల్లిగా కోర్టులో కేసులు పెరుగుతుండేసరికి ఆ కేసులో ఉన్న మొత్తం 4 పెండింగ్ సూట్స్ని ఫజియాబాద్ కోర్టు నుండి హైకోర్టులోని స్పెషల్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే 1990 సంవత్సరంలో అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ అయిన ఎల్కే అద్వానీ యొక్క ఆధ్వర్యంలో ఒక రథయాత్ర జరిగింది. అది నేషనల్ రథయాత్ర. ఆ యాత్ర గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు జరిగింది. అండ్ ఆ రథయాత్ర యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే శ్రీరామ మందిర నిర్మాణానికి సపోర్ట్ని పొందడం. అండ్ దీన్ని విశ్వ హిందూ పరిషత్ కూడా అప్పుడు ముందుండి నడిపించింది. అండ్ ఈ మొత్తం రథయాత్రలో అయితే కొన్ని వేల మంది కరసేవకులు పాల్గొన్నారు. వాళ్ళని వాలంటీర్స్ అని కూడా పిలుస్తారు. అండ్ వాళ్ళు సంఘ్ పరివార్తో కలిసి ఈ రథయాత్రను అయితే నిర్వహించడం జరిగింది. అండ్ గుజరాత్లోని సోమనాథ్లో సెప్టెంబర్ 25, 1995లో మొదలైన ఈ రథయాత్ర ఎన్నో విలేజెస్ని, ఎన్నో సిటీస్ని దాటుకొని ప్రతిరోజు సుమారుగా 300 కిలోమీటర్లు కవర్ చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. అండ్ ఎల్కే అద్వానీ గారు కూడా రథయాత్ర సమయంలో ఒక రోజుకి సుమారు 6 పబ్లిక్ ర్యాలీస్ని అడ్రస్ చేస్తూ ఆయన అలాగే ఎంతో కష్టపడ్డారు. అక్టోబర్ 23, 1990న అప్పటి పీఎం అయిన వీపీ సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్కి ఎల్కే అద్వానీని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అయితే రావడం జరిగింది. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అప్పుడు బీహార్ సీఎం. సో అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ని కస్టడీలోకి అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఈ ఆలయానికి సంబంధించిన విషయం అయితే చాలా బీభత్సంగా తయారవుతుంది. దీనికి కారణం ఎల్కే అద్వానీ అన్న ఒక ఉద్దేశంతోనే ఎల్కే అద్వానీ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఎల్కే అద్వానీ గారు అయితే యూపీ అండ్ బీహార్ బార్డర్ దాటుతున్న సమయంలో అతన్ని అయితే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ ఎప్పుడైతే అతను అరెస్ట్ అయ్యారో ఆ టైంలో సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా తయారైంది. సో అలాగే డిసెంబర్ 6, 1992న శివసేన, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ లీడర్స్, శ్రీరాముని కరసేవకులు అందరూ కలిసి బాబ్రీ మసీదు అయితే కూల్చివేయడం జరిగింది. సో అలా బాబ్రీ మసీదుని కూల్చేయడం కారణంగా భారతదేశంలో చాలా భారీ స్థాయిలో గొడవలు అయితే జరిగాయి. సో ఈ టైంలోనే సుమారుగా 2000 మందికి పైగా చనిపోయారు. సో దీనికి సంబంధించి ఇంకో సంఘటన అయితే జరిగింది అదే టైంలో. అదేంటంటే అయోధ్య నుండి గుజరాత్కు వెళ్తున్న శబరిమతి ఎక్స్ప్రెస్ కోచ్ నెంబర్ S6ని గోధ్రా స్టేషన్ దగ్గరలో తగలబెట్టేయడం జరిగింది. సో దాని కారణంగా గుజరాత్లో అల్లర్లు అయితే మరింత జరిగాయి. ఈ ఇన్సిడెంట్ కారణంగా సుమారు 1000 మందికి పైగా చనిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత 2003 సంవత్సరంలో ఏఎస్ఐ వాళ్ళు ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ సర్వేలో తేలింది ఏంటంటే ఆ బాబ్రీ మసీదు కింద భాగంలో ఒక సిగ్నిఫికెంట్ హిందూ కాంప్లెక్స్ ఉంది. బట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అయితే ముస్లిం ఆర్గనైజేషన్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇందువల్ల గొడవలు అయితే అలా జరుగుతూనే వచ్చాయి. 2010 సంవత్సరంలో అలహాబాద్ కోర్టు ఈ కేసుకి సంబంధించి ఒక తీర్పునిచ్చింది. అంటే మొత్తం ఈ ఇష్యూకి సంబంధించి అన్ని కేసుల గురించి, అన్ని రిక్వెస్ట్ల గురించి విన్న తర్వాత ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది అలహాబాద్ కోర్టు. ఆ ల్యాండ్ని 3 భాగాలుగా డివైడ్ చేయమని చెప్పింది. అందులో నుంచి ఒక భాగాన్నేమో రామ్లల్లాకి ఇవ్వమని చెప్పింది. దాన్ని హిందూ మహాసభ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఇంకో భాగాన్నేమో ఇస్లామిక్ వాక్ బోర్డ్కి ఇవ్వమని చెప్పింది. అండ్ 3వ భాగాన్నేమో నిర్మోహి ఆకార వాళ్ళకి ఇమ్మన్నట్టు చెప్పింది. అంటే ఎవరైతే నిర్మోహి పీపుల్ మొదట్లో ఈ ల్యాండ్ గురించి పోరాడారో వాళ్ళ కోసం ఇమ్మన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అయితే డిసెంబర్లో అఖిల భారతీయ హిందూ మహాసభ వాళ్ళు అండ్ ఇస్లామిక్ వాక్ బోర్డ్ వాళ్ళు ఇద్దరు కూడా సుప్రీంకోర్టును అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. అలహాబాద్ కోర్టులో ఇచ్చిన తీర్పు వాళ్ళకి నచ్చలేదంటూ సుప్రీంకోర్టును అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ 2011 సంవత్సరం నాటికి వీళ్ళతో పాటు రామ్లల్లా విరాజ్మన్, నిర్మోహి అకారా అండ్ అలాగే ఇస్లామిక్ వాక్ బోర్డ్ వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ అలహాబాద్ హైకోర్టులో ఇచ్చిన తీర్పు అయితే వీళ్ళెవరికి నచ్చలేదంటూ సుప్రీంకోర్టులో కొత్త కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును అయితే ఆపేయడం జరిగింది. అంటే ఆ తీర్పుని కొన్ని రోజుల వరకు స్టే చేయడం అయితే జరిగింది. సో ఆ 3 భాగాలుగా విభజించడం అనే ఆలోచన ఏదైతే ఉందో అది అక్కడితో ఆగిపోయింది. అండ్ ఆ తర్వాత ఈ కేసు అలా ఎన్నో ఏళ్ళుగా నడిచి ఫైనల్గా నవంబర్ 9, 2019న 5 జడ్జిల బెంచ్ ఒక తీర్పుని ఇవ్వడం అయితే జరిగింది.
ఆ తీర్పులో ఏముందంటే ఏదైతే 2.77 ఎకరాల డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని రాముడి యొక్క ఆలయ నిర్మాణానికి వాడమని చెప్పింది. అండ్ ఆ ప్రాంతంలో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ని గవర్నమెంట్ వాళ్ళైతే మేనేజ్ చేయాలని చెప్పింది. రామ జన్మభూమి ఆలయాన్ని అక్కడ నిర్మించాలని చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ ల్యాండ్కు బదులుగా మరొక చోట 5 ఎకరాల ల్యాండ్ని సునీ వాగ్బోర్డ్ వాళ్ళకి ఇవ్వాలని తీర్పులో చెప్పడం అయితే జరిగింది. సో అందరూ కూడా ఈ తీర్పును అయితే అంగీకరించడం జరిగింది. అండ్ అప్పటికి కూడా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ తీర్పుని పూర్తిగా అంగీకరించకపోయినా సో ఫైనల్గా అదే తీర్పు అయితే ఖాయం అవ్వడం జరిగింది. సో ఈ తీర్పు వచ్చిన తర్వాత రామ జన్మభూమి ఆలయ నిర్మాణం కోసం ఒక ట్రస్ట్ని అయితే ఫామ్ చేశారు. ఆ ట్రస్ట్ పేరు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర. ఆ ట్రస్ట్లో మొత్తం 15 మంది సభ్యులు అయితే ఉంటారు. సో ఆ తర్వాత ఆగస్టు 5, 2020 రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామ్ జన్మభూమి ఆలయ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది. అండ్ ఆ టైంలో ఒక పోస్టల్ స్టాంప్ని కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఫైనల్గా 2024 నాటికి అయోధ్యలో రామ జన్మభూమి ఆలయ నిర్మాణం అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ అలాగే జనవరి 22, 2024 రోజున శ్రీరామచంద్రునికి అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ అయితే జరగడం జరిగింది. సో దట్స్ ఇట్ గైస్, ఇది అయోధ్య వెనుక ఉన్న మొత్తం చరిత్ర. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయోధ్య రామ మందిరం వెనుక ఉన్న 500 ఏళ్ళ నాటి చరిత్ర నుండి నేటి విజయం వరకు. అంటే నేటి విజయం అంటే ఈ విజయం అంత సింపుల్గా వచ్చింది అయితే కాదు, మనకి ఎంతో పోరాటం అండ్ ఎందరో మంది హిందువుల ప్రాణత్యాగాల తర్వాత సో ఫైనల్గా ఈ విజయం అయితే మనకు దక్కింది. అండ్ మన అయోధ్యలో శ్రీరామునికి అయితే ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన వీడియోస్ ఎన్నో వస్తాయి ముందు మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.